జ్యోతి మల్హోత్రా యూట్యూబర్కి సంబంధించి కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీస్ కస్టడీలో కొత్త విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్లో నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్ళని కలిశానని ఒప్పుకున్నారు. మే 13 దేశ బహిష్కరణకు గురైన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో తాను తరచుగా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నానని ఆమె వెల్లడించారు. పాక్ వెళ్లేందుకు అవసరమైన వీసా సాధించేందుకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు 2023 నవంబర్లో తొలిసారిగా వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగి డానిష్ అలియాస్ ఎహ్సార్ ఉర్ రహీంతో పరిచయం ఏర్పడిందని ఆమె చెప్పారు. అరెస్ట్ తర్వాత పోలీసులు జ్యోతికి చెందిన 3 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత 2 ఏళ్లలో 3 సార్లు పాకిస్తాన్కి వెళ్లడంతో పాటు చైనా, బంగ్లాదేశ్, ఇతర దేశాలు జ్యోతి పర్యటించారు. ఆపరేషన్ సింధూరా వేళ భారత్ పాక్ సైనిక చర్యల సమయంలోనూ డానిష్తో జ్యోతి సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె 4 బ్యాంక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. జ్యోతి పాక్ జాతీయుడిని పెళ్లాడినట్టు, మతం మారినట్టు ఆధారం లభించలేదని పోలీసులు చెప్పారు.